అందరికీ నమస్కారం. కొన్నిసార్లు కొన్ని మాటలు మనల్ని ఎంతగానో కదిలిస్తాయి కదా. అటువంటి ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన ఒక వాక్యాన్ని తీసుకుని ఈరోజు దాన్ని మనం లోతుగా విశ్లేషించుకుందాం. అసలు మాటల్ని చేతులుగా ఎలా మార్చాలి అనే దానిపై ఇదొక అద్భుతమైన పాఠమని చెప్పొచ్చు. సో అసలు కొన్ని మాటలు నిజంగా మనల్ని ముందుకు నడిపించగలవా? ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలుపెడదాం. ఎందుకంటే మనం ఇప్పుడు చూడబోయే మాటలు అంతటి పవర్ఫుల్. చూశారు కదా, ఇదే ఆ అద్భుతమైన వాక్యం. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇందులో ప్రతి పదానికి చాలా లోతైన అర్థముంది. సరే, మరి దీని వెనుక ఉన్న అసలు సారాన్ని అర్థం చేసుకోవాలంటే దీన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి చూద్దాం. మనం మొదటగా చూసేది నిరంతర కదలిక సూత్రం. అంటే ఎప్పుడూ కదులుతూనే ఉండాలి అనే ప్రిన్సిపుల్ అన్నమాట. మన ప్రయాణం ఎంత చిన్నదైనా సరే ముందుకు సాగడం ఎంత ముఖ్యమో ఇది మనకు చెప్తోంది. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చెప్పారు. కుదిరితే పరిగెత్తు, లేదా కనీసం నడువు, అదీ కాకపోతే పాకుతో పో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎంత వేగంగా వెళ్తున్నామన్నది కాదు, అసలు ముందుకు కదులుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఆ కదలికలోనే ఉండాలి అదనమాట. సో ఈ మొదటి భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఒక్కటే: ఎట్టి పరిస్థితుల్లోనూ నిశ్చలంగా ఒకే చోట ఆగిపోకూడదు. ఎందుకంటే ఆగిపోవడమే అసలైన ఓటమే అని ఈ మాటలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఇక తర్వాతి విభాగానికి వెళదాం. ఇక్కడ పట్టుదల గురించి చెప్పడానికి ప్రకృతి నుంచి ఒక పవర్ఫుల్ మెటఫర్ని తీసుకున్నారు. అదే సముద్రపు కెరటం చెప్పే పాఠం. ఈ లైన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. దాహం తీర్చడానికి ఏమాత్రం పనికిరాని ఆ ఉప్పునేటి కెరటాలు కూడా అలుపనేదే లేకుండా నిరంతరం ఎగిసి ఎగిసి పడుతూనే ఉంటాయి. వాటికి ఎలాంటి ఉపయోగం లేదనిపించినా వాటి పని అవి ఆపట్లేదు. ఇక్కడ పోలిక చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు ఏ ఆచరణాత్మక ప్రయోజనం లేని సముద్రపు కెరటం, అయినా అంత పట్టుదలతో ఉంది. మరోవైపు అపారమైన సామర్థ్యమున్న మనం ఎంత పట్టుదలగా ఉండాలి? మన శక్తి కూడా ఆ కెరటంలా అలుపెరగనిదిగా ఉండాలన్నది ఇక్కడ సందేశం. ఈ రూపకం మనకిచ్చే స్ఫూర్తి ఏంటంటే మన నిరంతర ప్రయత్నం ఎలాంటి తలరాతనైనా మార్చేయగలదు. చుట్టూ ఉన్నవాళ్లు నీ తలరాత ఇంతే అని ముద్రవేసినా సరే మన కష్టం వాళ్ల అంచనాల్ని, ఆ పరిమితుల్ని బద్దలు కొట్టగలదు. ఇప్పుడు మనం మూడో విభాగానికొచ్చాం: చెమట రాసే చరిత్ర. అసలు విజయం ఎలా సాధించగలం, మనకంటూ ఒక గుర్తింపు ఎలా వస్తుందో ఈ భాగం మనకు వివరిస్తుంది. ఇక్కడ కన్నీళ్లకు చెమట చుక్కకు మధ్య ఉన్న తేడాను అద్భుతంగా చెప్పారు. కన్నీళ్లు బాధను, నిస్సహాయతను చూపిస్తాయి. కాని చెమట చుక్క అది కష్టానికి, ప్రయత్నానికి చిహ్నం. మార్పును సృష్టించే అసలైన శక్తి అదే. అందుకే చరిత్ర కన్నీళ్లతో కాదు, చెమటతో రాయబడుతుంది. కాబట్టి ఈ వాక్యం ప్రకారం చరిత్ర అంటే ఏంటి? అది కేవలం గడిచిపోయిన కాలం కాదు. అది మన కష్టం, మన శ్రమతో మనం స్వయంగా నిర్మించుకునే ఒక వారసత్వమన్నమాట. అది బాధతో కాదు, చెమటతోనే సాధ్యం. ఇక మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం విన్నా, చదివినా సాధారణ సమాచారాన్ని ఒక క్రియాశీలక శక్తిగా, ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఆలోచించండి, మనం ఎన్నో స్ఫూర్తిదాయకమైన మాటలు వింటాం. అవి విన్నంతసేపు చాలా బాగుంటాయి. కాని కేవలం వినడం వల్ల అవి సంభాషణలుగా, డైలాగులుగానే ఉండిపోతాయి. అవి మనలోకి వెళ్ళొచ్చు, కాని వాటి వల్ల మాత్రమే పెద్దగా మార్పు రాదు. తరువాతి స్టెప్ చదవడం. పుస్తకాల ద్వారా, ఆర్టికల్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అది మన ఆలోచన విధానాన్ని కూడా మార్చగలదు. కాని ఆచరణలోకి తీసుకురాని ఆ జ్ఞానం కేవలం కాగితాలకే పరిమితమైన పదాలుగా మిగిలిపోతుంది. ఇది కూడా మార్పు తీసుకురావడానికి సరిపోదు. ఇక్కడికే వస్తున్నాం అసలు పాయింట్కి. ఇదే మొత్తం కొటేషన్కి క్లైమాక్స్. ఆచరిస్తే అస్త్రాలు అంటే ఏంటి? ఎప్పుడైతే మనం విన్నదాన్ని, చదివింది ఆచరణలో పెడతామో అప్పుడవి కేవలం మాటలుగా ఉండవు, మన చేతిలో శక్తివంతమైన ఆయుధాలుగా, అస్త్రాలుగా మారిపోతాయి. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! అంటే ఒక ఆలోచన శక్తిగా మారడానికి 3 దశలున్నాయన్నమాట. మొదటిది వినడం, అది డయలాగ్. రెండోది చదవడం, అవి పదాలు. మూడోది ఆచరించడం, అదే అసలైన అస్త్రం. ఈ చివరి అడుగు మాత్రమే ఆ జ్ఞానానికి నిజమైన శక్తిని, ప్రయోజనాన్నిస్తుంది. మరి ఇప్పుడొక ప్రశ్న:
మన మాటలు, మన ఆలోచనలు ఆయుధాలుగా మారడానికి సిద్ధంగా ఉన్నాయా? ఈ అద్భుతమైన వాక్యం నుంచి నేర్చుకున్న పాఠాన్ని మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టబోతున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం.